నమస్కారం. నా పేరు పద్మావతి, నా కూతురు పేరు జశ్విత. మేము చెన్నై నుంచి మాట్లాడేము. మా గోత్రం వచ్చి మోర్పుల గోత్రం. జషు అమ్మ స్టోరీ చెప్తున్న అగ్ని ప్రవేశం స్టోరీ. ఒక ఊర్లో అమ్మ నాయన ఉంటుందింట. వాళ్ళకి ఒక కుట్టి పాప పుట్టిందింట. వాళ్ళ మమ్మీ డాడీ ఏగపట్ట యాగాలు వెనక జేజంతా ధనం పెట్టి వాళ్ళకి ఒక అమృతం దొరికిందింట. ఆ అమృతం తినిగనగా వాళ్ళ అమ్మ తినిగనగదా ఆ కుట్టి పాప క్యూట్ గా ఒక కుట్టి పాప పుట్టిందింట. కప్పలోడ పుట్టిందింట. ఆ బేబీ వచ్చి కొళ్ళు బ్యూటిఫుల్ గా ఉండిందింట ఆ పాప. ఓకేనా? ఆ పాప మన జేజ కనికా పరమేశ్వరి జేజ. జేజ అంతా విద్యలు నేర్చుని చదువంతా ముడిచిందనగా పెళ్లి చేసే స్టేజ్ లో ఉంటుంట. అప్పుడు ఒక రాజా వాళ్ళని చూసేసి కొల్లగా పెట్టిపోయిందింట. ఓకేనా? వెనగా ఆ రాజా పోయి మన జేజ వాళ్ళ అమ్మ నాయన ధర అడిగితిరింట. నాకు ఆ బిడ్డ కొల్లగా పెట్టింది, నాకు పెళ్లి చేసి పెట్టండి అట్లనేసి చెప్తిరింట. దానికి మేము మా కులంలో మట్టుందా మేము పెళ్లి చేసిస్తాము, వేరే జాతిలో మేము పెళ్లి చేసి ఇయ్యచాలము అట్లా అని చెప్పేస్తారింట. ఓకే. వెనగా కనికా పరమేశ్వరి జేజ వచ్చి అట్లనేసి వాళ్ళ అమ్మ నాయన దగ్గర ఓకే చెప్పేసి వెనక ఆ రాజా ఉండేది కదా, వాళ్ళు వచ్చి ఒక పెద్ద పడని ఎత్తుని వాళ్ళ దగ్గర వస్తురింట. వెనక జేజ ఉండిని అగ్నిని ఇంత ఫుల్ గా పెంచేసి మన 102 గోత్రంలో ఉండే జనాలు ఓరోరు ఆ అగ్నిలో దిగేస్తరింట. వెనక జేజ ఏం చెప్తరింట, ఈ కులంలో మన వైశ్య కులంలో పుట్టే వాళ్ళు కొంచెం అలగని తక్కువగానే పుట్టపెట్ట జేజ అట్లనేసి చెప్పి ధనం పెట్టుని వెనక జేజ వచ్చి ఓకే అట్లా అని చెప్తారింట. మన జేజ ఎప్పుడుమే కనికా పరమేశ్వరి జేజ ధనం పెడుతుందనా పాప బర్త్డేస్ ఏ స్పెషల్ డేస్ ఫంక్షన్స్ అన్నిమే మన ఫస్ట్ మన కనికా పరమేశ్వరి జేజని ధనం పెడుతుంది కదా. జై జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. Thank you. Thanks to